ఇచ్చిన అసైన్మెంట్ భూమిని మేము వినియోగించుకుంటుంటే ఇటీవల ఆ భూమి మీద కన్నుబడ్డ సముద్రాల సైదులు, సముద్రాల రామకృష్ణ ఆ భూమికి సంబంధించిన వ్యక్తి కాదు. మరి ఆ భూమికి సంబంధించిన వ్యక్తి కాదంటే ఒక కేసు కోర్టు విషయంలో తను అడ్డుబీటి చేయడం జరిగింది. నాకు చిటికల ముసలయ్య గారి భూమికి ఎటువంటి సంబంధం లేదని చెప్పిన వ్యక్తి ఇవాళ మూగముడిగా ఒక 100 మందిని తీసుకొని ఆయన క్షేత్రంలో ఉండగానే ఆయన మీద దాడి చేయడం జరిగింది. ఇప్పుడు ఆయన వయసు చూస్తే 75 పైగా ఉన్నాయి. మరి 75 సంవత్సరాల వయసు ఉన్న ముసలి వ్యక్తి చిటికల ముసలయ్య గారు మరి రజక కులానికి చెందినవాడు. వీడిని కొట్టి తలా ఇస్తే ఈ భూమి కబ్జా చేసి 1000 కోట్ల రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవాలని చెప్పేసి ఆలోచనతో ఇవాళ చిటికల ముసలయ్య గారిని కొట్టడం జరిగింది. మరి ఇలాంటి దాడుల్ని అధికారులు మేము అనేక రకాల సార్లు దరఖాస్తులు చేసుకోవడం జరిగింది. కలెక్టర్ గారికి చేశాం, గత నెలలో పోలీసు యంత్రాంగానికి చేశాం, అయినా స్పందించలేదు. ఇవాళ ఆయన వేసుకున్న పంటని భూస్థాపితం చేస్తున్నా కూడా ఇప్పటికీ అధికారులు అక్కడ పోయి పరిశీలించే పరిస్థితి లేదు. అంటే అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రజకులకు రక్షణ లేదు ఈ రాజ్యాంగంలోని మేము అనుకుంటున్నాం. అయ్యా సీఎం రేవంత్ రెడ్డి గారి ఒకసారి మీరు హైడ్రా తెచ్చారు. ఈ హైడ్రా ఎవరి కోసం ఉపయోగపడుతుంది? మాలాంటి భూములు కబ్జా చేస్తున్న అగ్రకులాల పెద్దదారుల కోసం మీరు ఉపయోగిస్తున్నారా? మరి అదే భూముల పరిస్థితి మాకు అనుభవించే అవకాశం లేదా? మరి ఇటువంటి వాళ్ళ మీద ఆ హైడ్రా కేసులు కూడా బుక్ చేసి చిటికల ముసలయ్య గారు రజగుడు అని చెప్పేసి చులకందంతో ఇలా చేస్తున్నారు. కావున మాకు కూడా మీరు ఆ హైడ్రా పథకాన్ని కూడా ఉపయోగించే విధంగా చేసి మాకు న్యాయం చేయాలని, ముసలయ్య గారి కుటుంబానికి ఆ సముద్రాల సైదులు రామకృష్ణ వల్ల ప్రాణహాని ఉందని చెప్పేసి మేము ప్రజాక్షేత్రంలో చెప్తున్నాం. అంతకుముందు కూడా చెప్పాము. అయినా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు, పోలీసు యంత్రాంగం పట్టించుకోవడం లేదు, రెవెన్యూ నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నది. మరి ఇవన్నీ పరిశీలించకుండా ఈ రక్షణ కల్పించకుండా మాకు అన్యాయం చేసే పరిస్థితి వస్తే రానున్న కాలంలో జిల్లా వ్యాప్త ఆందోళనలు, రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు ఖచ్చితంగా మా రజకుడిని మేము కాపాడుకునే వ్యక్తికి ముందుకు పోతామని తెలియజేస్తున్నాం. జై రజక.